స్టైలు చింతకాయ పచ్చడి ఎలా చేస్తారో చూద్దారా అండి. నేనైతే ఫస్ట్ వేరుశనగ పప్పు, అంటే దీనికి కొలతలు ఏమి ఉండవండి, మనకు కావాల్సిన వరకు వేసుకోవచ్చు. వేరుశనగ పప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి కారాన్ని బట్టి. టమోటాలు ఏంటంటే నేను ఒక 4-5 తీసుకున్నాను. టమోటాలు ఎక్కువ ఉండటం వల్ల బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత చిన్నులపాయలు ఉంటాయి కదా, అవి మీ ఇష్టం, ఎక్కువ వేసుకున్నా కూడా మంచిది కదా, హెల్త్కి కూడా క్యాన్సర్ అట్లాంటివన్నీ తగ్గుతాయి, రాకుండా కూడా చేస్తాయి. చిన్నులపాయలు కూడా ఎక్కువ వాడతారు, మంచిది, చాలా మంచిది. ఇంకా కరివేపాకు వేసుకున్నాను నేను. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది చింతకాయ పచ్చడికి. ఇంతే దీంట్లో ఏంటంటే మనం పొయ్యి మీద పెట్టేసుకొని వేయించుకోవాలి బాగా. ఆయిల్ ఎక్కువ పట్టిద్దని చెప్పాను కదా, ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది సిమ్లోనే వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే ఏంటంటే మాడిపోతాయి. సిమ్లో అయితే అవి టమోటాలు, పచ్చిమిరకాయలు అన్నీ మగ్గిపోతాయి బాగా. వేరుశనగ పప్పు కూడా ఇవి మాడిపోకుండా ఉంటాయి. సిమ్లో పెట్టుకుంటే ఒక 15 మినిట్స్ దాకా అప్పుడప్పుడు కలుపుతూ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. 50 మినిట్స్ తర్వాత ఇవి త్వరగా మగ్గిపోతాయి అండి, ఎక్కువ టైం ఏం పట్టవు. టమాటాలు చూసారా మెత్తగా అయిపోయాయి, పచ్చిమిరకాయ కూడా మెత్తగా అయిపోయింది. ఆయిల్ అనేది పైకి వచ్చేసిద్ది, ఏగిరి అని తెలియడానికి ఆయిల్ అనేది పైకి వచ్చేసిద్ది. ఇప్పుడు ఇంకా చల్లార్చుకున్న తర్వాత కొంచెం చింతకాయ పచ్చడి వేసుకొని మిక్సీ వేసుకున్నాము. దీంట్లో చింతపండు వేయకుండా చింతకాయ పచ్చడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే వేరుశనగ పప్పు, టమోటాలు ఇవి ఉంటే టేస్ట్ బాగుంటుంది. నూనె కూడా ఎక్కువ వేసుకోవాలి. దీంట్లో నేను కొంచెం అల్లం ముక్క కూడా వేసుకున్నానండి. అల్లం కూడా వేసుకున్నాను. అన్నీ ఉంటాయి కదా, ఇందాక వేగినాయి కదా మొత్తం, వేరుశనగ పప్పు, టమోటాలు, పచ్చిమిరకాయలు మొత్తం నేను మిక్సీలో వేసుకొని ఇప్పుడు కొంచెం ఆరాలి. శుభ్రంగా ఆరిపోయిన తర్వాత వేడి అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు చింతపండు బదులు చింతకాయ పచ్చడి అండి, ఇది ముడి చింతకాయ పచ్చడి. చింతకాయలు, పసుపు అవన్నీ వేసి తొక్కు పెట్టుకుంటాం కదా ముందుగా జాడీలో, ఇది వేసేసి మనం రోట్లో తొక్కుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మిక్సీలో ఏంటంటే మరీ మెత్తగా వేయకూడదు, కొంచెం లైట్గా బరక వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ వేసేటప్పుడు ఆయిల్, నూనె, మిక్సీ వేసేటప్పుడు నీళ్ళు అసలు వేయకూడదు. నీళ్ళు వేస్తే ఏంటంటే ఎక్కువ రోజు నిల్వ ఉండదు. ఇట్లా నీళ్ళు వేయకుండా మిక్సీ వేస్తే ఏంటంటే ఇది చూసారా, నేను మరీ మెత్తగా వేయలేదు, బరగబరగా వేసుకున్నాను. ఇప్పుడు కానీ మనం అన్నం వేసుకొని దాంట్లో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదైతే మా పల్లెటూరు స్టైల్, మా అమ్మ వాళ్ళు చేసే ఇదండి. మీకు ఎవరికైనా ఇలా చేస్తారనేది కామెంట్ చేయండి.